నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. రీసెంట్గా డాకు మహారాజ్ సినిమా రిలీజ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. సో రిలీజ్ రోజునే బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మేకను బలిచ్చారో అది ఇప్పుడు కేసు దాకా వెళ్తుంది. సో మరి దీన్ని ఏ విధంగా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఈ అంశానికి సంబంధించి వారి అభిప్రాయాన్ని, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే కిరణ్ గారు. నమస్తే అండి. అభిమానం అనేది పరాకాష్ఠకు చేరుకుపోతే అభిమానులు ఏవైనా చేస్తారు అని చెప్పి ఒక టైంలో విన్నాము. ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయినటువంటి డాకు మహారాజ్ అనేటువంటి సినిమా సందర్భంగా ఇంకొకసారి రుజువైంది అన్నట్టుగా అనిపిస్తోంది. కొంతమంది అభిప్రాయం కూడా అలానే అంటున్నారు. అంటే బాలకృష్ణ మా దేవుడు, అందుకే మేము బలిచ్చాము అనేటువంటి మాటని వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఒక హీరోకి మేకను బలి ఇవ్వడం అనే అంశం ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా చూడాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలి? చాలా దుర్మార్గమైన అంశం ఇది. మనకి జంతు బలులు నిషేధించబడ్డాయి. ఈవెన్ మనకి ఆచారాలులో ఉన్నప్పుడు కూడా ఇది బాహాటంగా ఎవరు చేయరు, కానీ ఎవరైనా అది నాలుగు గోడల మధ్య అంటే ఎవరికి తెలియకుండా చేసిన వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, కానీ జంతు బలులు దాదాపు నిషేధించబడ్డాయి. కానీ కొన్ని ఆలయాల్లో మాత్రం ఇంకా భక్తులు తప్పదు చెయ్యాలి అని గ్రామ దేవతలు ముఖ్యంగా అలాంటి చేస్తుంటారు. అది కూడా అన్అఫిషియల్గా చేస్తారు, ఎక్కడ కూడా అట్లా చేయరు. సో ఇప్పుడు మనకు జల్లికట్టు ఉంది, జల్లికట్టు నిషేధించబడింది, అయినా కానీ జల్లికట్టు జరుగుతూనే ఉంటుంది, ఎందుకంటే అది వాళ్ళ సంప్రదాయం అంటారు. అలాగే కోడి పందాలు ఉన్నాయి, అది నిషేధించబడింది, కానీ కోడి పందాలు కూడా జరుగుతూనే ఉంటాయి, మనం ఆపలేము. అది సంస్కృతి సంప్రదాయాలు. ఆ సమయమే కదా జల్లికట్టు సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది, కోళ్ళ పందాలు సంవత్సరానికి ఒకసారి జరుగుతాయి. అది ఆచారం కాబట్టి, వాళ్ళ సంప్రదాయం కాబట్టి సరే మనం ఎక్స్క్యూజ్ చేసినా అది కూడా అఫీషియల్గా ఏముండదు, అన్అఫీషియల్గా వాళ్ళు చేసుకుంటారు. వీళ్ళు చూసి చూడనట్టు ప్రభుత్వాలు వ్యవహరిస్తుంటాయి. ఇది ప్రజల మనోభావాలు దెబ్బతీయొద్దు అన్న ఉద్దేశంతో. కానీ హీరో కటౌట్ ముందు బలివ్వడం ఏదైనా ఆచారమా? బుద్ధి జ్ఞానం ఉండేవాడెవడని చేసే పనేనది. 5 పేర్లు బయటకు వస్తే 5 లోపలేసారు. మళ్ళీ అదేదో పెద్ద ఘనకార్యం చేస్తున్నట్టు దాన్ని వీడియో తీయడం, దాన్నంతా పబ్లిక్ పెట్టడము, ఇలాంటి చెత్త పనులు చేసే వాళ్ళని లోపలేసి కుమ్మి వదలాలి. రెండో వాడు ఇలాంటి పని చేయకుండా సరైన శిక్షలు విధించాలి. ఒక హీరో అభిమానులు అంటే ఎట్లుండాలండి? హీరోకి వన్నె తెచ్చేలా ఉండాలి, అంతే తప్ప హీరోని బుక్ చేసేలా ఉండద్దుగా. సో ఉదాహరణకి అభిమానుల్లో రకరకాల అభిమానులు ఉంటారు, ప్రతి చోట అతివాద అభిమానులు ఉంటారు, కానీ కంట్రోల్డ్గా ఉండి ఇలాంటి జుగుప్సకరమైన పనులు చేసి ఆ హీరోకి డ్యామేజ్ చేయడం కదా. మీరేం ఆ హీరోకి మంచి చేయలేదు, డ్యామేజ్ చేశారు అంట. సో హీరోకు ఉండే అభిమానులు ఎలా ఉండాలి? ఇప్పుడు చిరంజీవి గారు అభిమానులు ఉన్నారు, వాళ్ళు పండగ వచ్చినా, పబ్బం వచ్చినా, చిరంజీవి పుట్టినరోజు వచ్చినా, చిరంజీవి సినిమా వచ్చినా రక్తదానాలు చేస్తారు వెళ్ళి. సమాజానికి ఉపయోగపడే పనే కదా అది. వాళ్ళు చేయడం, వేరే వాళ్ళ చేత కూడా చేయించడం, శిబిరాలు కండక్ట్ చేయడం కూడా చేస్తూ ఉంటారు. ఏ చిన్న అకేషన్ వచ్చినా ఈ రకంగా రక్తదానాలు చేసి సమాజానికి ఉపయోగపడేది చేస్తారు. అది ఎవరు చెప్పారు అలా చేయాలని? హీరో చెప్పాడు. మీరు నా కోసం కటౌట్లు కట్టడం, నా కోసం డబ్బులు ఖర్చు పెట్టడం కాదు, ఈ అకేషన్ సందర్భంగా రక్తదానం చేయండి, 10 మంది ప్రాణాలు కాపాడండి అని చెప్పాడు ఆయన. సో హీరో మార్గదర్శకంగా నిలబడ్డాడు అంటా నేను. వేరాజ్ బాలకృష్ణ గారి విషయంలో బాలకృష్ణ గారు మారాల్సిన అవసరం ఉంది. అమ్మాయి కనిపిస్తే కన్నైనా కొట్టాలా, కడుపైనా చేయాలా దగ్గర నుంచి చూస్తే అన్ని వివాదాస్పదమైన కామెంట్లు. ఇప్పుడు తాజాగా వచ్చిన డాకు మహారాజులో దబిడి అంటే హీరోయిన్ బాధేస్తున్నాడు. ఏం మెసేజ్ ఇస్తున్నావు? మీ వయసు ఎంత? మీరు చేసే పని. నేను ఏ హీరోయిన్ అంట, ఏ హీరో అయినా 60 ఏళ్ళు దాటిన తర్వాత ఒక మంచి సినిమాలు చేయాల్సిన స్థితిలో మీరు ఈ రకంగా ఇలాంటి అంటే ఇజ్జత్తు పోయేలాంటి సినిమాలు తీయద్దు. మీరు మీ వాళ్ళకి ఇలాంటి దబిడి అంటే వాళ్ళు కూడా దబిడి అని ఇప్పుడు ఒక బలిచ్చారు. సో మీరు మీ అభిమానులకి ఏం చెప్పాలి? సమాజంలో మంచి చైతన్యపరిచే కార్యక్రమాలు చేయండిరా, ఇలా చేయకూడదురా. యథా రాజా తథా ప్రజ అంటారు. నేనంటాను యథా హీరో తథా అభిమానులు అంట. సో ఇవాళ బాలకృష్ణ గారికి ఆయన కూడా ఇవాళ కొంత మార్పు చెందాల్సిన అవసరం ఇవాళ వచ్చింది అని చెప్తున్నా. ఆల్రెడీ 2 సార్లు ఎమ్మెల్యేగా చేశాడు ఆయన, ప్రస్తుతం కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన, 3వ ఎమ్మెల్యే ఆయన. ప్రజాప్రతినిధిగా ఆయనకి మంచి సక్సెస్ఫుల్ రికార్డు ఉంది. రెండవది అన్స్టాపబుల్ అనే ఒక ప్రోగ్రాం ఆయన జీవితాన్ని మార్చిందని చెప్పాలి. ఒక సెకండ్ ఇన్నింగ్స్ ఇచ్చింది, ఆయన పరిపూర్ణంగా ఆయన వ్యక్తిత్వాన్ని మార్చింది. అన్స్టాపబుల్
బాలకృష్ణ అనగానే వాడిని కొడతాడు, వీడిని కొడతాడు, వాడిని తిడతాడు, వీడిని తిడతాడు, బాలకృష్ణ మా బ్లడ్ అంటాడు, మా బ్రీడ్ అంటాడు. ఇవన్నీ కొంచెం బాలకృష్ణ పట్ల ఒక నెగటివిటీ ఎక్కువ ఉంటుంది. అంటే ఆయనకు సంబంధించిన హార్డ్ కోర్ ఫ్యాన్స్ తప్ప బయట న్యూట్రల్ ఫ్యాన్స్ని ఆయన ఎప్పుడు మెప్పించలేకపోయాడు. బట్ ఇవాళ బాలకృష్ణ గారికి అవకాశం వచ్చింది. ఇవాళ ఫుల్ స్వింగ్లో ఉన్న హీరో బాలకృష్ణ. ఈ తెలుగు ఇండస్ట్రీకి నలుగురు పిల్లర్స్గా అనుకుంటే చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు అనుకుంటే ఈ నలుగురిలో ఇవాళ స్వింగ్లో ఉన్నది, చిరంజీవిని మించిన స్వింగ్లో ఉన్నది బాలకృష్ణ గారే. సో చిరంజీవి గారి కన్నా ఫ్లాపులు ఉంటున్నాయి, సరిగ్గా సినిమాలు ముందుకు వెళ్ళట్లా. బాలకృష్ణ గారి సినిమా ప్రతి సినిమా మినిమం యావరేజ్ వెళ్ళిపోతా ఉంది అట్లా. ఇవాళ ఠాకు మహారాజు కూడా హిట్ అయింది. సో ఈ నేపథ్యంలో ఒకవైపు అన్స్టాపబుల్లో మంచి పేరు వచ్చింది. బాలకృష్ణ గారి వ్యక్తిత్వం కూడా, బాలకృష్ణ గారు అందరితో ఎలా కలిసి కలివిడిగా ఉండే విధానం, ఇవన్నీ కూడా జనానికి కొత్త బాలకృష్ణ కనపడుతున్నాడు. ఈ సందర్భంలో మీరు మీ అభిమానులకు ఇవ్వాల్సిన మెసేజ్ ఏంటి? ఇలాంటి తప్పుడు పనులు చేయొద్దు, మీరు సేవా కార్యక్రమాల వైపు మళ్ళండి అని చెప్పి మీరే వాళ్ళకు ఒక ట్రాక్ని నిర్దేశించాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. లేదు నేను ఇంతే, నేను బాలయ్య మార్క్ అంటే ఇట్టానే ఉంటుంది, దాన్ని కొడతా దీన్ని కొడతా దిబిడే నేను అది ఇది అని అనుకున్నారనుకోండి, మీరు ఇప్పుడు వాకు వచ్చిన మంచి పేరు కూడా పోద్దని నా అభిప్రాయం. అంటే ఇప్పటి వరకు అయితే బాలకృష్ణ గారు ఫ్యాన్స్కి సంబంధించి వాళ్ళని ఉద్దేశించి కానీ బాలకృష్ణ గారు మాట్లాడినట్టు ఎక్కడ విన్నద సందర్భాలు ఎక్కడ గుర్తు రావట్లేదు. బట్ ఈ ఇన్సిడెంట్ తర్వాత అయినా బాలకృష్ణ గారు ప్రెస్ మీట్ పెట్టో లేకపోతే ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మీరు ఇలా కాదు, మీరు ఇలా ఉండండి, మీరు ఇలా చేయకూడదు అంటే ఇప్పటి వరకు రిమైనింగ్ అంటే పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదంటే జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ, రామ్ చరణ్, చిరంజీవి గారు, సో వాళ్ళ సినిమాకి సంబంధించి ఏ ప్రమోషన్స్ అయినా ఫ్యాన్స్ని ఉద్దేశించి ఖచ్చితంగా మాట్లాడతారు. ఈవెన్ మనం అటు సైడ్ చెన్నై అటు సైడ్ వెళ్ళినా కానీ ధనుష్ కానీ, విజయ్ సేతుపతి, వీళ్ళందరూ కూడా ఫ్యాన్స్ని ఉద్దేశించి మాట్లాడతారు. మీరు ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా రెస్పాన్సిబుల్గా ఉండాలి అని. సో దిశానిర్దేశం అనేది బాలకృష్ణ గారి నుంచి రాబోయేటువంటి రోజుల్లో రావాలి. ఇప్పుడు బాలకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్లో బాలకృష్ణ గారు చాలా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ బాధ్యతలు తీసుకొని చాలా గొప్పగా నిర్వహిస్తున్నారు. ఆయన దానికి అభినందించాలి మనం. అలాగే అన్స్టాపబుల్ షోని చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. ఆయనకి ఇంతమందితో స్నేహం ఉందా, ఇంతమంది పట్ల ఆయన ఇంత సానుకూలత ఉందా అని కొత్త బాలకృష్ణ కనబడుతున్నాడు. అవును, అంటే బాలకృష్ణ గారు హోస్టింగ్ కూడా ఇంత కూల్గా వెళ్తుందా, చాలా ఫన్నీగా చాలా బాగా వెళ్తున్నాడు. అందరినీ రాగానే నా కాళ్ళకు దండం పెట్టాలి ఇట్లాంటి ఫీలింగ్స్ ఏం లేవు ఆయనకి. అందరితో ఫ్రెండ్లీగా ఉంటున్నాడు, బ్రో అనమంటున్నాడు. సో బాలకృష్ణ నచ్చుతున్నాడు. బాలా అని పిలువ, నన్ను ఎందుకు బాలయ్య బాబు అంటారు. బాలకృష్ణ అనూహ్యంగా నచ్చుతున్నాడు జనానికి. ఇప్పుడు ఆ నచ్చే కామెడీ యాంగిల్ కూడా ఉందా ఇంట్లో అనేది తెలుస్తోంది. ఈ నచ్చే క్రమంలో మీరు ఇలాంటి వెధవలు అభిమానులు అని చెప్పుకుని ఇలాంటి వెధవల వల్ల మీకు బ్యాడ్ నేమ్ వస్తుంది కదా. మీరు ఇప్పుడు మీ ఇమేజ్ని ఇలానే కొనసాగించుకోవటానికి మీరు వాళ్లకు దిశానిర్దేశం చేయాలా. మీరు కూడా సినిమాల్లో కొంతవరకు ఆ రకమైన సన్నివేశాలను కూడా తగ్గించుకుంటే కొంత హుందాతనం, మీరు హుందాతనంతో ఉన్నారు, ఇంకా ఉండాలి. అదే సమయంలో మీ అభిమానులకు కూడా ఆ రకమైన సందేశం మీరు ఇచ్చి వాళ్ళని ఒక ట్రాక్లో పెట్టాలని మనం కోరుకోవాలంతే. తప్పకుండా అండి. థ్యాంక్ యూ కిరణ్. నమస్తే.